మహేష్ బాబులో మీకు బాగా నచ్చిన అంటే ఆయన మూవీస్ గాని లేకుంటే ఆయనలో మీకు బాగా నచ్చిన అంశం ఏమైనా ఉందా? మహేష్ బాబు గారు యాక్చువల్‌గా 'కలేజా'లో ఆయన విశ్వరూపం చూపించారు. సూపర్. మళ్ళీ తర్వాత 'శ్రీమంతుడు' ఇలాంటి వాటిలో మంచితనం సెన్సిటివ్. అనేది ఎక్కువగా హ్మ్. పోర్ట్రే అయింది. కానీ మంచితనం ఓకే. బట్ ఆ చిలిపితనం ఎక్కడో కొంత మిస్ అయినట్టు మిస్ నాకు అయింది. అనిపిస్తది. హ్మ్. మళ్ళీ అటువంటి 'కలేజా'లో చూపించినటువంటి మళ్ళీ ఒక విశ్వరూపం ఎప్పుడా అని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. అండ్ సమ్‌హౌ మిగతా వాటితో కంపేర్ చేస్తే 'కలేజా' అంత కమర్షియల్ సక్సెస్ కాలేదు. బట్ హ్మ్. ఇప్పటికీ 'కలేజా' ఎప్పుడొచ్చినా చూస్తాం, టీవీలో అందరం వచ్చినా చూస్తాం. ఎప్పుడైనా సరే దట్స్ బికమ్ లైక్ నేను 'ఎముడికి మొగుడు' మెగాస్టార్ చిరంజీవి గారిది ఎలా చెప్పానో హ్మ్. నాకు అదొక బైబిల్ ఇంకోటి 'కలేజా'. బా! దాంట్లో డైలాగులు అన్నీ కూడా అతడు ఇస్ సంథింగ్ బట్ 'కలేజా' ఇస్ నెక్స్ట్ లెవెల్. సూపర్. మళ్ళీ అలాంటి దీనికోసం వెయిట్ చేస్తున్నా. ఈగర్లీ వెయిటింగ్. అండ్ వన్ నేను ఒక్కడినే ఈజ్ ఆల్సో అది డైరెక్టర్ బ్రిలియన్స్ టిపికల్ తెలుస్తుంది. మైండ్ సెట్. అది డైరెక్టర్ బ్రిలియన్స్ తెలుస్తుంది. బట్ యాక్టింగ్ బ్రిలియన్స్ ఆయన విశ్వరూపం మనం దీంట్లో చూడొచ్చు. ఇప్పుడు మన మహేష్ బాబు గారు, రాజమౌళి గారిది కొత్త సినిమా స్టార్ట్ అవ్వబోతుంది తొందరలో. నాకు తెలిసి అది హాలీవుడ్ రేంజ్ ఏమో ఇంకా. అంతే పాపం. అంటే ఎన్టీఆర్ గారు అండ్ చరణ్ గారు వాళ్ళు పడ్డ కష్టాలు కనుక చెప్తుంటే పాపం ఇప్పుడు ఈ టైంలో ఈయనని కష్టాలు పడుతున్నారా అనిపిస్తుంది. ట్రిపుల్ ఆరా? అది చిన్న షాట్ కూడా ఉండి అది బాగాలేదు ఇంక మళ్ళీ చేద్దాం అంటే. సో ఇప్పుడు మహేష్ బాబుకి మ్యూజిక్ స్టార్ట్ అయింది. సూపర్.